స్టూడెంట్స్, ఈరోజు మనం 2 to 3 ట్రీస్కి సంబంధించి డిలీషన్ ఆపరేషన్ ఎలా అనేది చూద్దాం. సో ప్రీవియస్గా మనం డేటా స్ట్రక్చర్స్లో 2 to 3 ట్రీస్కి సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ దానికి సంబంధించిన సర్చింగ్ ఆపరేషన్స్, ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఎలా అనేది మనం చూసాం. సో నెక్స్ట్ రిమైనింగ్ మనకున్న ఓన్లీ వన్ ఆపరేషన్ ఇన్ 2 to 3 ట్రీస్ ఈజ్ డిలీషన్. ఓకే, సో సింపుల్గా మనం ఇంట్రడక్షన్లో సర్చింగ్ అండ్ ఇన్సర్షన్ అనే ప్రాసెస్ తెలిసినప్పుడు మనకి డిలీషన్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికి బేస్గా మనం చెప్పుకునేది ఏంటి అంటే దట్ ఈస్ బైనరీ సర్చ్ ట్రీ. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ట్రీ ఏంటంటే బైనరీ సర్చ్ ట్రీ. బైనరీ సర్చ్ ట్రీలో ఉన్న ఏవైతే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ రిమైనింగ్ ట్రీస్కి మనం ఏం చేస్తున్నాము అంటే అవే థింగ్స్ని అప్లై చేస్తూ ఉంటాం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి సేమ్ బైనరీ సర్చ్ ట్రీలో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఎవరైనా కూడా బైనరీ సర్చ్ ట్రీ మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి. సో దెన్ మనం రిమైనింగ్ ట్రీస్కి మనం ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ 2 to 3 ట్రీస్కి సంబంధించి డిలీషన్లో ఎక్కడైనా కూడా మనకి డిలీషన్ అనేసరికి కొన్ని కేసెస్ ఉంటాయి. ఏంటి అంటే మనం లీఫ్ నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఏంటి ప్రాసెస్, అలానే ఇంటర్నల్ నోడ్స్ని డిలీట్ చేయాలి అంటే ఏంటి ప్రాసెస్, దెన్ ద డైరెక్ట్ రూట్ నోడ్ని డిలీట్ చేయాలి అంటే ఏంటి ప్రాసెస్ అని చెప్పి మనకి కొన్ని కేసెస్ ఉంటాయి. సో ఇక్కడ సేమ్ మనం బైనరీ సర్చ్ ట్రీలో ఏవైతే రూల్స్ అప్లై చేసామో అవే రూల్స్తో మనం ఇక్కడ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 2 to 3 ట్రీస్ అని చెప్తున్నాం. అంటే మేబీ ఆ ట్రీలో 2 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, లేదు 3 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. అది జనరల్గా మనకి ట్రీ. అయితే ఇక్కడ కొన్ని కేసెస్ 2 చిల్డ్రన్స్ ఉంటే మనం డిలీషన్ ఆపరేషన్ ఎలా చేస్తాము, 3 చిల్డ్రన్స్ ఉన్న కేసెస్లో మనం ఎలా చేస్తాము అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 2 to 3 ట్రీస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్లో మనం రన్ చేస్తూ ఉంటాం. సో సేమ్ మనం ఇన్సర్షన్లో ఎలా చేస్తాము, మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి ఆర్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 3 ఎలిమెంట్స్ని మనం ఆర్డర్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాం. అంటే ద రూట్ ఎలిమెంట్ కన్నా లీస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్కి వెళ్తుంది అండ్ ద రూట్ ఎలిమెంట్ కన్నా మ్యాక్సిమం ఎలిమెంట్ రైట్కి వెళ్తుంది. సో ఇంకా మిడిల్గా ఈ 2 కాంబినేషన్స్కి మధ్యలో ఉన్న మిడిల్ ఎలిమెంట్ మిడిల్కి వస్తుంది. సో అలా మనం ఏంటంటే ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సర్ట్ అయిన ట్రీలో నుంచి మనం వన్ ఎలిమెంట్, మనం ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని మనం 1 by 1 డిలీట్ చేస్తూ వస్తాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిలీషన్ అగైన్ మనం 2 to 3 ట్రీ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ వెళ్తాము. అది ఏ ట్రీలో అయినా మనకి ఆ కండిషన్ సేమ్. సో దెన్ ద 2 to 3 ట్రీకి సంబంధించి డిలీషన్ ఆపరేషన్లో మనం డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టెప్స్ అండ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ బైనరీ సర్చ్ ట్రీ. నేను ఆల్రెడీ అది ఇన్సర్షన్ ఇంట్రడక్షన్లో చెప్పాను. సో ఫస్ట్ బైనరీ సర్చ్ ట్రీ అయితే నెక్స్ట్ ద ఫస్ట్ డిలీషన్ ఆపరేషన్ పాయింట్స్. So then the deletion operation, the first point is very simplest కేస్ ఏంటి అంటే మనం డిలీషన్ చేసే నోడ్ లీఫ్ నోడ్ అయితే మనం ఏం చేయాలి. సో జనరల్గా మనం లీఫ్ నోడ్ అయితే ఏం చేస్తాం, సింపుల్గా దాన్ని డిలీట్ చేసేస్తాము. సో అదే ఇక్కడ మనం చేస్తాం. సో దట్ ఈజ్ దట్ the element is in leaf that is a 3 node. ఓకే, అది ఒక 3 node 2 to 3 ట్రీస్ అయితే ఆ 2 to 3 ట్రీస్లో 3 నోడ్కి సంబంధించిన ట్రీ అయితే అందులో మనం లీఫ్ నోడ్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే సింపుల్గా మనం ఏం చేస్తాము అంటే జస్ట్ రిమూవ్ చేస్తాం. దానికి ఇంకా వేరే కండిషన్స్ ఏం లేవు. సింపుల్గా లీఫ్ నోడ్ని మనం రిమూవ్ చేసేస్తాం. ఒకవేళ మనం తీసుకునే లీఫ్ ఎలిమెంట్ 2 నోడ్కి సంబంధించింది అయితే అక్కడ 2 నోడ్ అంటే ఏంటంటే మనకి అక్కడ కొన్ని ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే దట్ ఈస్ రొటేషన్ అండ్ మెర్జ్ నోడ్స్. అయితే ఇన్ ఆర్డర్ ఎలా అయితే మనం చేస్తూ ఉంటామో సేమ్ 2 to 3 ప్రాపర్టీస్ని అప్లై చేస్తూ మనం ఏం చేయాలి అంటే రొటేషన్ అండ్ మెర్జ్ నోడ్స్ని చేస్తూ మనం ఆ లీఫ్ నోడ్ని డిలీట్ చేస్తూ ఉంటాం. అది 2 నోడ్ అయితే. ఓకే, సో నెక్స్ట్
we must rotate or merge nodes to maintain and properties of 2 to 3 trees. Okay, that is the second point. Next one, third point ఏంటి అంటే ఇంటర్నల్ నోడ్స్. అంటే ఇప్పటివరకు మనం లీఫ్ నోడ్ గురించి డిస్కస్ చేసాం. ఇంకా లీఫ్ నోడ్ కాకపోతే రిమైనింగ్ నోడ్స్ అయితే మనం ఏం చేయాలి అంటే ద ఎలిమెంట్స్ సేమ్ బైనరీ సెర్చ్ డిలీషన్ లానే జరుగుతుంది కాబట్టి is to be removed in an internal node then we can simply replace the element removed with its in order successor. So this ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇన్ ఆర్డర్ సక్సెసర్ అనేది ప్రతి ట్రీలో కూడా డిలీషన్లో మనకి ఇన్ ఆర్డర్ నుంచి మనం తీసుకుంటూ ఉంటాము. ఆ ఇన్ ఆర్డర్ సక్సెసర్ నుంచి మనం రైట్ సైడ్ నుంచి అయితే ఇన్ ఆర్డర్ సక్సెసర్ నుంచి మనం తీసుకుంటూ దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇన్ ఆర్డర్ సక్సెసర్తో లీఫ్ నోడ్లో ఏదైతే ఉందో దాన్ని మనం రీప్లేస్ చేసుకుంటూ సింపుల్గా ఆ లీఫ్ నోడ్ని మనం ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం. సో అది మనం రెడ్ బ్లాక్ ట్రీ అయినా సరే, స్లే ట్రీ అయినా సరే, బిఎస్టీ అయినా సరే, ఏదైనా సరే మనం అదే ప్రాసెస్లో డిలీషన్ చేసుకుంటూ వస్తాం. సో యాక్చువల్గా ఇవి మనకి ద మెయిన్ 3 పాయింట్స్. మనం అల్గారిథం చెప్పుకోవాలి అంటే ఇవి మెయిన్ 3 పాయింట్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఒక ట్రీ తీసుకుని ఆ ట్రీకి సంబంధించి అందులో ఉన్న నోడ్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ తెలిస్తే మనకి ఆటోమేటిక్గా డిలీషన్ మీద కంప్లీట్గా ఐడియా వస్తుంది. సో నేను ఒక ట్రీ తీసుకుంటున్నాను, దట్ ఈస్ 30 యాజ్ ఎ రూట్ ఎలిమెంట్గా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ 7, 9, ఇది 2 నోడ్ కింద నేను 3 నోడ్ కింద 2 to 3 నోడ్లో 3 నోడ్ కింద తీసుకున్నాను, ఎందుకంటే 1 and 2 టోటల్ 3 నోడ్స్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి 31 అండ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈస్ 33. ద రైట్ ఎలిమెంట్ ఈస్ 85. ఓకే, సో ఇది నేను తీసుకున్న 2 to 3 ట్రీ అయితే నెక్స్ట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్లో నేను 85 అనే ఎలిమెంట్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం 85 ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ మనం సెర్చ్ చేయాలి. అంటే మనం ఎలిమెంట్ ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేస్తాం. ఆ ఎలిమెంట్ మనకి ఎక్కడ ఫౌండ్ అయింది, లీఫ్ నోడ్లో ఫౌండ్ అయింది. సో ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాం కదా, డైరెక్ట్గా లీఫ్ నోడ్ అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు, సింపుల్గా దాన్ని ఏం చేస్తాం, రిమూవ్ చేసేస్తాం. సో దెన్ ద ట్రీ ఈజ్ 30, 7, 1 and 9. సో మనకి ఎప్పుడు కూడా ఎక్కడైతే రిమూవల్ జరిగిందో అక్కడే మనకి ఏమైనా చేంజెస్ ఉంటాయి, రిమూవల్ జరగని చోట మనకి చేంజెస్ ఏమి ఉండవు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ 2 నోడ్స్గా ఉన్న దాన్ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 85 అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి 2 to 3 నోడ్స్లో 3 నోడ్ కింద నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో దెన్ ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ మనం 32 ఉంచేసాము, అలానే 65ని నేను డౌన్ చేసేస్తున్నాను బికాజ్ 85 రిమూవ్ అయిపోయింది కాబట్టి 31 అండ్ రైట్ ఎలిమెంట్లో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్ ఎలిమెంట్ 32కి 65కి మధ్యలో మిడిల్ ఎలిమెంట్, 65 కన్నా గ్రేటర్ ఎలిమెంట్ మాత్రమే రైట్ సైడ్ ఉండాలి. బట్ ఇక్కడ నేను రైట్ సైడ్ ఎలిమెంట్స్ రాయాలంటే 32 కన్నా గ్రేటర్ ఎలిమెంట్స్ అయినప్పుడు మనం రైట్ సైడ్ వేస్తాం. సో దాని 33 అండ్ 85 రెండు కూడా మనకి 32 కన్నా గ్రేటర్ ఎలిమెంట్స్ కాబట్టి రైట్ సైడ్ నేను 33 అండ్ 65. సో ఈ 2 ఎలిమెంట్స్ని నేను రైట్ సైడ్ తీసుకున్నాను. నెక్స్ట్ అగైన్ ఈ ట్రీ నుంచి నేను ఏం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంటర్నల్ నోడ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్నల్ నోడ్ ఏంటి, 32. సో 32 డిలీట్ చేయాలి అంటే మనం ఇన్ ఆర్డర్ సక్సెసర్ నుంచి రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇన్ ఆర్డర్ సక్సెసర్ మీన్స్ 33. సో 33ని ఎప్పుడైతే నేను మిడిల్ ఎలిమెంట్ అంటే జనరల్గా మనం 2 to 3 ట్రీలో మనం అప్వర్డ్కి మూవ్ చేసేటప్పుడు మిడిల్ ఎలిమెంట్ మూవ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇన్ ఆర్డర్ సక్సెసర్ నుంచి 33 నేను అప్ సైడ్కి తీసుకెళ్తాను, 32 డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ 31 యాస్టీజ్ ఉంటుంది అండ్ 65 యాస్టీజ్ ఉంటుంది. దెన్ డిలీట్ 32 ఫ్రమ్ ది అబోవ్ ట్రీ. నెక్స్ట్ 37, 1, 9. నెక్స్ట్ వన్ 32 డిలీట్ అయిపోతుంది, 32 డిలీట్ అయిపోతే మిడిల్ ఎలిమెంట్ 33, ద లెఫ్ట్ ఎలిమెంట్ ఈస్
31 కన్నా లెస్ ఎలిమెంట్ అవ్వాలి అంటే 31 ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ రైట్ ఎలిమెంట్ 33 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్ అవ్వాలి. నేను 65ని రైట్ ఎలిమెంట్‌కి వేశాను అంటే గ్రేటర్ ఎలిమెంట్. సో అక్కడ కూడా మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్స్ నేను డిలీషన్‌లో చూపిస్తున్నాను. సమ్ టైమ్స్ రూట్ ఎలిమెంట్ మనం డిలీట్ అవ్వాలి అంటే రూట్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి అంటే సింపుల్‌గా మనకి ఇక్కడ లెఫ్ట్ ట్రీ నుంచి రైట్ ట్రీ నుంచి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మనం 2-3 ట్రీ ఇన్సర్షన్‌లో కూడా మనం చెప్పుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో నెక్స్ట్ నేను కమింగ్ క్లాసెస్‌లో బీ ట్రీని ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. సో ఆ బీ ట్రీలో కూడా మనకి కేసెస్ వస్తాయి. ఎప్పుడైతే మనం రూట్ ఎలిమెంట్ ఇక్కడ ప్రెజెంట్ అయితే నేను చెప్పట్లేదు. బట్ రూట్ ఎలిమెంట్ డిలీట్ చేసేటప్పుడు మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ రైట్ సైడ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం రూట్ ఎలిమెంట్ అనేది డిసైడ్ చేస్తాము. సో దట్ ఈస్ ద కేస్. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే మేడం మీరు ఇచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎగ్జామ్‌లో మెన్షన్ చేయొచ్చా అని చెప్పి. సో హ్యాపీగా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇచ్చిన అక్కడ మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఇంకొంచెం అక్కడ ఆ కంటెంట్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇవన్నీ మాక్సిమం నేను ఇంపార్టెంట్ పాయింట్స్‌గా నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి దీన్ని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీరు మంచి స్కోర్ అనేది గ్యాదర్ చేయగలుగుతారు.